హాయ్ అండి. ఈరోజు మీకోసం 'శ్రీమతి ఒక బహుమతి' మరి కథలోకి వెళ్తే అదొక స్వచ్ఛమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఆ ఇల్లు ఒక మమతల కోవెల. ఆ ఇంట్లో ఉండే వాళ్ళవి స్వచ్ఛమైన కల్మషం లేని మనసులు. ఆ ఇంటి యజమాని రఘుపతికి ఎండనక వాననక కష్టపడి వ్యవసాయం చేయటం బాగా తెలుసు. తన రెక్కల కష్టంతోనే తన ఇద్దరు కొడుకులని మంచి చదువులు చదివించారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాడు. ఆయన భార్య ఊర్మిళ భర్తతో పాటు పొలం పనిచేసేది. పిల్లల కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. కొడుకులు ఇద్దరు బీటెక్ చేశారు. పెద్ద అబ్బాయి శ్రీధర్ బెంగళూరులో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. చిన్న అబ్బాయి శ్రీకాంత్ కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. శ్రీధర్కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అమ్మాయి చాలా బాగుంది. కట్నం కూడా బాగానే ఇస్తామన్నారు. నిజానికి తనకి కట్నం మీద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అమ్మాయి బాగుండి మంచిదైతే చాలు. శ్రీధర్ తల్లిదండ్రులకి ఆడపిల్లలు లేకపోవటం వల్ల ఎప్పుడెప్పుడు కోడలి పిల్ల వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే అనుకోకుండా ఈ సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు మహాలక్ష్మి. చూడ్డానికి కూడా లక్ష్మీదేవిలా ఉంది. బీటెక్ చేసింది. ఏదో చిన్న జాబ్ చేస్తుంది. నెలకి 15,000 జీతమైనా అవసరం లేదు జాబ్ చేయడం అనుకున్నాడు శ్రీధర్. అమ్మాయి తండ్రి పొలిటీషియన్. వాళ్ళకి భూమి కూడా బాగుంది. వ్యవసాయం చేస్తారు. ఆస్తికి ఏం కుదవలేదు. అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. వచ్చే వారంలోనే పెళ్లి. మంచి ముహూర్తం అంటే అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారు అమ్మాయి తరపున. సరే, ఎప్పుడైనా చేసేదే కదా అని ఒప్పుకున్నారు శ్రీధర్ వాళ్ళు. శ్రీధర్కి చాలా సంతోషంగా ఉంది. 26 ఏళ్ళు తనకి. ఎవరికి ప్రపోజ్ చేయలేత్తను. మొదటి పెళ్లి చూపులు. చూడగానే అమ్మాయి బాగా నచ్చేసింది. తన హార్ట్కి కనెక్ట్ అయింది. ఈమె కోసమే ఇంతవరకు నాకు ఎవరు నచ్చలేదేమో అనుకున్నాడు. నెలలోపు మంచి ముహూర్తం ఉందని హడావిడిగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. అమ్మాయితో టైం గడపటానికి వీలు కాలేదు. ఫోన్లో మాట్లాడేది రోజు కాసేపు. చాటింగ్ కూడా చేసేది. తన మాటల్లో శ్రీధర్ అంటే ఇష్టం ఉన్నట్టే మాట్లాడేది. ఆ రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు శ్రీధర్. అమ్మాయి కూడా నవ్వుతూ సరదాగా ఉంది. శ్రీధర్ స్నేహితులు స్టేజ్పై పెళ్లి కూతురికి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయమని అడిగారు శ్రీధర్ని. శ్రీధర్ కూడా ఇష్టంగానే చేశాడు. అమ్మాయి ఫ్లవర్ తీసుకుని సిగ్గుపడుతూ నవ్వింది. జీవితంలో నాకు దొరికిన అరుదైన బహుమతి నువ్వు. నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని మురిసిపోయాడు శ్రీధర్. అప్పగింతల్లో అమ్మాయి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. భారత్లో కూడా ఇద్దరు డ్యాన్స్ చేశారు. కారులో తమ ఇంటికి వెళ్తుంటే ఆమె నిద్రపోయి అతని భుజంపై వాపోతే ఎంతో ప్రశాంతంగా చిన్న పసిపాపల నిద్రపోతున్నాం ఆమెతో ప్రేమలో పడ్డాడు శ్రీధర్. ఇంటికి వెళ్ళాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. మీ ఫోన్ ఇవ్వరా ఒకసారి, అన్నయ్యకి చేస్తా అంటూ అడిగింది శ్రీధర్ని. ఆమె ఫోన్ పగిలిపోయిందట కింద పడి పెళ్లికి ముందు రోజు. సరే అని ఇచ్చాడు. వాళ్ళ అన్నతో మాట్లాడి ఇచ్చేసింది. రేపు కొత్త ఫోన్ కొనివ్వాలి నా మొదటి గిఫ్ట్గా తనకి, సర్ప్రైజ్గా అనుకున్నాడు శ్రీధర్. కానీ తనకి చెప్పకుండా ఉండలేనేమో అనుకున్నాడు. తన మనసులో ఏది ఉన్నా వెంటనే తనతో చెప్పాలనిపిస్తుంది శ్రీధర్కి. ఈసారి ఎలాగైనా ఫోన్ కొనే విషయం మాత్రం దాచిపెట్టాల్సిందే, కష్టమైనా సరే. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ఇందులో ఉండే ఆనందమే వేరు కదా. అది కూడా భర్త నుండి భార్య పొందే మొదటి బహుమతి. తను ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది అని తనలో తానే మురిసిపోయాడు శ్రీధర్. 2 రోజుల తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు పెద్దవాళ్ళు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ పడక గదిని గులాబీలు మల్లెలతో ఎంతో అందంగా అలంకరించారు. మహాలక్ష్మిని తెల్లని పట్టు చీరలో
తలలో మల్లెపూలతో అందంగా తయారు చేశారు. శ్రీధర్ కూడా తయారై తన గదిలో భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. తనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తను అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడు. గర్ల్ ఫ్రెండ్, లవర్ ఇలాంటివి తనకి ఎప్పుడు లేవు. తన కుటుంబం, ఫ్రెండ్స్ తప్ప తనకింక ఏమీ తెలియదు. సరదాలు, సరసాలు అన్ని తన భార్యతోనే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. తొలి ముద్దు, తొలి స్పర్శ అన్ని తన భార్య కోసమే దాచి ఉంచాడు శ్రీధర్. అమ్మలక్కలు మహాలక్ష్మిని తీసుకుని వచ్చి తన గదిలోకి పంపించి తలుపులు మూశారు. తెల్లని చీరలో స్వచ్ఛమైన మల్లెపూలా ఎంతో అమాయకంగా అందంగా కనిపించింది తన భార్య. తనని దగ్గరికి తీసుకుని తన స్పర్శలో, తొలి ముద్దులో, తన కౌగిలింతలో ఎంతో తన్మయం పొందాడు. తన భార్యకి ఏమాత్రం కష్టం కలిగించకుండా నెమ్మదిగా తనని పూర్తిగా ఆక్రమించుకొని తన అందాలని ఆస్వాదిస్తూ తనని సుఖాల్లో ముంచెత్తుతూ ఇన్నేళ్ల నుంచి తనలో కలిగిన విరహాన్ని ఆమె అనుభూతి చెందేలా ఆమెపై తన విజయాన్ని సాధిస్తూ తన తొలి అనుభవాన్ని జీవితకాల జ్ఞాపకంగా మలుచుకున్నాడు. పని అయిపోగానే పక్కకు వెళ్లకుండా తనని గట్టిగా హత్తుకొని రాత్రంతా తన గుండెల మీద నిద్రపోయాడు. ఒక అమ్మాయిని పరాయి పురుషుడు తగిలితేనే ముడుచుకుంటారు, దూరంగా వెళ్తారు. తెలియని మగవాళ్ళు తమనే గుచ్చి గుచ్చి చూస్తే అసహించుకుంటారు. అటువంటిది ముక్కు మొహం తెలియని ఒక పురుషుడు పెళ్లి అనే బంధంతో తమ జీవితంలోకి అడుగుపెట్టి హక్కుగా తన శరీరంపై చేతులు వేస్తుంటే ఇష్టంగా, భక్తిగా తమను తాము సమర్పించుకుంటారు. సర్వస్వాన్ని అర్పించుకోవటం అంటే అది చిన్న విషయం కాదు. ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా నమ్మడం, ఒకరిపై ఒకరు పెళ్లి జరిగేటప్పుడు చదివే మంత్రాల్లో, జరిపించే కార్యక్రమాల్లో, చేసే ప్రమాణాల్లో వారిద్దరు వేరువేరు కాదు. పార్వతీ పరమేశ్వరుల్లా, లక్ష్మీనారాయణుల్లా వారిద్దరూ కలిస్తేనే సంపూర్ణం. పెళ్లికి ముందు వరకు జంట లేకుండా ఒక్కరమే తిరుగుతాం స్వేచ్ఛగా, విహంగాల్లా. కానీ పెళ్లి అని ముడిపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, చిన్న పండుగైనా పెద్ద శుభకార్యాలైనా ఏదైనా సరే ఒక్కరమే ఉంటే అది అసంపూర్ణమే అవుతుంది. జంటతోనే మనకు పూర్తి విలువ దక్కుతుంది. అంత విలువైనది, అంతటి శక్తి ఉన్నది పెళ్లికి మాత్రమే. మరటువంటి పెళ్లిళ్ళు అన్నీ సక్సెస్ అవుతున్నాయా ఈ కాలంలో? అయితే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. మరి శ్రీధర్ పెళ్లి సక్సెస్ అయిందా లేదా చూద్దాం. రాత్రి పడుకునేసరికి ఆలస్యం కావటంతో పొద్దున్నే మెలకువ రాలేదు శ్రీధర్కి. మెలకువ వచ్చి చూసేసరికి తన పక్కనే ముద్దబంతి పువ్వులా నిద్రపోతున్న తన భార్య కనిపించింది. ఆహా, పొద్దున లేవగానే ఇంత అందమైన మొహంని చూడ్డం నిజంగా మర్చిపోలేని రోజు నాకిది. పొద్దున లేవగానే పక్కనే నిద్రిస్తున్నాం నా ముద్దుల భార్య ఎంత బాగుంది ఫీలింగ్. పిచ్చివాళ్ళు ఇవన్నీ తెలియక ప్రేమ అంటూ రోడ్ల మీద తిరగటం, అమ్మాయి ఒప్పుకోవటం లేదని కొంతమంది చావటం, పెద్దలు ఒప్పుకోవటం లేదని జంటలు చనిపోవటం, ధైర్యం ఉన్న వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవటం, అందరూ ఉండి కూడా అనాథల్లా ఇంకొంతమంది పరువు హత్యల ఖాతాల్లో బలైపోవటం. ఎందుకు ఇవన్నీ? ఏం చక్క మాలాగా పెళ్ళి అనేది డిస్టనీకి వదిలేసి రిలాక్స్గా బ్యాచులర్గా జీవితాన్ని ఎంజాయ్ చేసి పెళ్ళి అనే టైం వచ్చినప్పుడు పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకుని కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టి వచ్చిన అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టి మనం కూడా సంతోషంగా ఉండవచ్చు కదా. ఈ చిన్న లైఫ్ని ఆనందించడం తెలియక అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాడు శ్రీధర్. ఇలాగే చూస్తుంటే మళ్ళీ టెంప్ట్ అయ్యేలా ఉన్నాను బాబోయ్, ఇంత అందంగా ఎలా పుట్టావే నా కోసం అనుకుని మెల్లగా తన పైకి వాలి తన పెదవులపై అతని పెదాలతో తీయని ముద్ర వేశాడు. టక్కున కళ్ళు తెరిచి చూసింది మహాలక్ష్మి. ఆమెకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఎక్కడున్నా అసలు అన్నట్లు అయోమయంగా చూసింది. అదే అర్థమైన శ్రీధర్, ఓయ్ కంగారు పడకు, నేనే నీ భర్తని, మొన్నే మన పెళ్ళయింది అన్నాడు చిలిపిగా నవ్వుతూ. సిగ్గుపడుతున్న వింతను
ఇంత అందంగా ఎలా పుట్టావు మహా? ఇన్ని రోజులు ఆడగాలి తగలకుండా తిరుగుతున్న నన్ను అందమని వాసనతో కట్టిపడేశావు కదా అన్నాడామె చెవిలో గుసగుసగా. లేద్దామనుకున్న లేవనీయకుండా తన పైనే అతని శరీరం అంతా మోపి పడుకుండిపోయిన శ్రీధర్ని చూడాలంటే సిగ్గు అడ్డు వచ్చి తల పక్కకు తిప్పి చిన్నగా నవ్వింది. ఓయ్, సిగ్గుపడ్డం కాదు, కాస్త చూడు నన్ను. నేనేం పరాయివాణ్ణి కాదుగా. నీ భర్త మొహం చూడ్డానికి కూడా సిగ్గుపడితే ఎలా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అప్పుడప్పుడు కాస్త చూడు నా మొహం, లేదంటే నన్ను కూడా గుర్తుపట్టలేవు అన్నాను నవ్వుతూ. లేవండి అంది మెల్లగా. అప్పుడేనా నా పని పూర్తి కానిదేం అంటూ మళ్ళీ తన అందాలను ఆస్వాదించే పనిలో పడ్డాడు. సృష్టి కార్యంలో ఇద్దరూ నిమగ్నమై అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. ఇక వెళ్ళు, ఇప్పటికైనా టైం 9 అవుతుంది. కాసేపు అయితే అమ్మ వాళ్ళే వచ్చేస్తారు మనల్ని నిద్రలేపటానికి అన్నాను నవ్వుతూ. ఆమె లేచి చీరా జుట్టు సరిచేసుకుని కిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ వద్ద ఆమె మామ మరిది కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఆమె అత్త వాళ్ళకి వడ్డిస్తుంది. రామ్మా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని వెళ్ళి బ్రష్ చేసుకుని చక్కగా తలస్నానం చేసిరా, ఇడ్లీ తిందువుగాని అంది. అప్పుడే కిందికి దిగుతున్న శ్రీధర్ని చూసి కిసుక్కున నవ్వాడు శ్రీకాంత్. నోట్లో ఇడ్లీ ఉండటంతో అతనికి పొలమారింది. ఏ శ్రీకాంత్, ఏంట్రా, జాగ్రత్త, వాటర్ తాగు అంటూ ఎందుకు నవ్వాడబ్బా అని శ్రీధర్ని చూసింది వాళ్ళమ్మ. అతని తలపై పూల రెక్కలు ఇంకా అలాగే ఉన్నాయి. అతని చెంపలపై కాటుక గుర్తులు, తలపై లిప్స్టిక్ ముద్రలు ఇంకా కనిపిస్తున్నాయి. అతను తుడుచుకున్నా అవి పూర్తిగా పోలేదు. అతని వాలకం చూసి శ్రీకాంత్ మళ్ళీ నవ్వుకున్నాడు గట్టిగా. అక్కడే మహాలక్ష్మి కూడా ఉండటంతో తను ఏమైనా ఇబ్బంది పడుతుందని శ్రీకాంత్ని కోపంగా చూసింది వాళ్ళమ్మ. రే శ్రీధర్, వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దువు గాని అంది. అలాగే అమ్మ అంటూ అక్కడి నుంచి ఇబ్బందిగా వెళ్ళిపోయాడు శ్రీధర్. ఇద్దరు ఫ్రెష్ అయి కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత శ్రీధర్ తన భార్య కోసం తీసుకున్న ఫోన్ని తనకివ్వటానికి రూమ్లోకి వచ్చాడు. మహా, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను, ఇదిగో అంటూ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అని తీసుకుని ఓపెన్ చేసింది మహాలక్ష్మి. చూస్తే అది లేటెస్ట్ మోడల్ సెల్ ఫోన్. హో, నాకెందుకిప్పుడు అంది మొహమాట పడుతూ. అలా అంటావేంటి? నేను నీతో మాట్లాడాలంటే ఎలా? అయినా కొనిచ్చింది నీ మొగుడే కదా, ఎవరో పరాయి వ్యక్తి ఇచ్చినట్లు ఎందుకు మొహమాట పడుతున్నావు? ఇద్దరం వేరే ఏం కాదు. నా దగ్గర నువ్వు దేనికి మొహమాట పడవద్దు. నీకేది కావాలన్నా నన్ను అడుగు. ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పు. మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవలసిన అవసరం లేదు. ఇద్దరం స్నేహితుల్లా ఉందాం, ఓకేనా అన్నాడు శ్రీధర్. అలాగే అంటూ తలాడించి ఫోన్ని చూసింది మహాలక్ష్మి. నచ్చిందా నీకు అన్నాడు. బాగుంది, థ్యాంక్యూ అంది నవ్వుతూ. ఇంతకీ నీ సిమ్ ఎక్కడా? ఇందులో వేస్తాను. అయ్యో, మా ఇంట్లోనే, అదే పగిలిపోయిన సెల్లోనే ఉంది. సరేలే, నా దగ్గర ఒక ఎక్స్ట్రా సిమ్ ఉంది, ఇప్పటికైతే అది వేస్తాను, అది వాడుకో. ఫ్రెండ్స్తో కానీ మీ అమ్మ వాళ్ళతో కానీ మాట్లాడాలంటే మాట్లాడుకో. ఓకే అంది ఏదో ఆలోచిస్తూ. ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కొంచెం మూడిగా ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. ఎందుకో కొంత దిగులు పడుతున్నట్లుగా అనిపించింది శ్రీధర్కి. బహుశా తన ఇంటిని తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది కదా, వారి మీద బెంగతోనేమో అని అనుకున్నాడు. ఓకే మహా, ఎల్లుండే మనం బెంగళూరు వెళ్ళాలి. నా లీవ్ రేపటితో అయిపోతుంది. నాకు కొంచెం బయట పని ఉంది, వెళ్ళి వస్తా అంటూ కొత్త ఫోన్లో తన దగ్గర ఉన్న సిమ్ వేసి ఇచ్చాడు. అతను వెళ్ళగానే గది తలుపులు వేసుకుని బెడ్పై కూర్చుని ఫోన్ ఆన్ చేసింది మహాలక్ష్మి. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. హలో, ఎవరు? అన్నయ్య, నేను మహాని. శ్రీధర్ కొత్త ఫోన్ కొనిచ్చాను నాకు, ఇది అతని సిమ్ము. అవునా, సరే, ఎలా ఉన్నావు? బావ బాగున్నాడా? బావతో సరిగ్గా ఉంటున్నావా? బాగున్నాము, బానే ఉంటున్నాం. నీ మీద ఏ అనుమానం రాలేదుగా తనకి?
లేదు, వచ్చేలా నేను ప్రవర్తించడం లేదు కదా. ఓకే, గుడ్. అమ్మ వాళ్ళు నీ గురించి కంగారు పడుతున్నారు. అతను ఏదైనా అడిగితే జరిగిందంతా చెప్తావేమోనని. చెప్పేదాన్నైతే పెళ్లి కొప్పుకునేదాన్నే కాదు కదన్నయ్యా. హా, తెలుసులే నువ్వేం చెప్పవని. కానీ పెద్దవాళ్ళు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇంతకీ తను మళ్ళీ కాల్ చేశాడా? ఏమంటున్నాడు? ఏదైనా గొడవ చేశాడా? వాడి బొంద, వాడికంత సీన్ లేదులే. ఈ 3 రోజులు వాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. గ్యాప్ లేకుండా కుమ్ముతూనే ఉన్నారు వాణ్ణి పోలీసులు. నిన్న రాత్రి వాడి అయ్య వచ్చి డాడీ కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. వాణ్ణి వదిలేయండి, నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు ఈ ప్రపంచంలో. మళ్ళీ మీ జోలికి రాడు. వాడు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాడు అని కాళ్ళ వేళ పడి ఏడ్చాడు. ఈరోజు వాడికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఇక వాడేమీ నీ జోలికి రాడు. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? అలాగే. సరే, జాగ్రత్తగా ఉండు. బాయ్. ఓకే అన్నయ్య, బాయ్. ఫోన్ పెట్టేసిన క్షణం నుండి ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. గతమంతా ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. అప్పుడు తను 10వ తరగతి చదువుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ శిరీష, ఏ మహా చూడవే, ఆ మహేష్ మళ్ళీ మొదలెట్టాడు నీకు లైన్ అయ్యటం అంది నవ్వుతూ. స్టడీ అవర్స్లో అందరినీ బయట గ్రౌండ్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. కానీ అందరూ చదవటం తప్ప అన్నీ చెప్తున్నారు. శిరీషి మాటలతో మహాలక్ష్మి తల తిప్పి వెనక్కి చూసింది. లాస్ట్లో కూర్చొని కళ్ళార్పకుండా తననే చూస్తూ కనిపించాడు మహేష్. మహేష్ 6వ తరగతి నుండి తమతోనే చదువుకుంటున్నాడు. కానీ ఈ 10th మొదలైనప్పటి నుండి ఇలా చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపోజ్ ఏమీ చేయలేదు, కానీ ఇలానే చూసి చూసి చంపుతున్నాడు. క్లాస్లో అందరూ తమ గురించే డిస్కషన్. ఎందుకో ఒకవైపు లోపల సంతోషంగా, పైకి భయంగా ఉంది మహాలక్ష్మికి. చూడ్డానికి తమ క్లాస్లో అందరికంటే బాగుంటాడు, కానీ పాపం ప్యూర్ ఫ్యామిలీ, కానీ బాగానే చదువుతాడు. మహా చూడ్డానికి బుట్టబొమ్మల ముద్దుగా ఉంటుంది. వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ. ఆ రోజు 10th ఫేర్వెల్ పార్టీ నైట్ టైం అందరూ డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తుండగా మహాలక్ష్మి, శిరీష, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు ఆఫీస్ రూమ్కి అని పిలిచాడు మహేష్. ఇద్దరు రూమ్కి వెళ్ళాక వెనకాలే వెళ్ళాడు మహేష్. శిరీషతో, చెల్లి, ఒక్క నిమిషం మహాతో మాట్లాడాలి, బయట నిల్చోవా ప్లీజ్ అన్నాడు. విషయం అర్థమైన శిరీషకి చాలా భయమేసింది, కానీ మహేష్ మీద ఉన్న నమ్మకంతో, దాన్ని ఏమీ ఇబ్బంది పెట్టవు కదా అంటూ 2 నిమిషాల్లో బయటికి రాలేదంటే నేను ప్రిన్సిపల్ని తీసుకొస్తా, ఓకేనా అంది బెదిరిస్తూ. ఒసే రాములమ్మ, అంత సినిమా ఏమీ జరగదులే ఎక్కడ గాని, నువ్వు ఉండవమ్మా. నువ్వు పిలవడమేమో కానీ కాసేపు ఆగితే ప్రోగ్రాం అయిపోయి అందరూ వచ్చేస్తారు అంటూ శిరీషాన్ని బయటకు పంపి డోరు వేసేశాడు. మహాలక్ష్మికి గుండె వేగం రెట్టింపైంది. వా అమ్మో, వీడేంటి సడన్గా ఇంత ధైర్యం చేశాడు అనుకుంది. మహా, ఐ లవ్ యూరా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇంత చిన్న వయసులో ఇవన్నీ తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు నచ్చావు, ఎప్పటికీ నిన్ను మర్చిపోను అన్నాడు. అప్పటికే డోర్ కొడుతుంది శిరీష. ఓస్ని, దీని ఆగం సల్లగుండా ఇది ఆగేలా లేదుగా. ఇంకాసేపు ఉంటే నిజంగానే ప్రిన్సిపల్ని తీసుకొస్తుందేమో. వెళ్ళు వెళ్ళు, ఆలోచించు నా గురించి కాస్త. 10th అయిపోయిందని ఏమి కంగారు పడకు, నేను టచ్లోనే ఉంటాను నీతో అంటూ నవ్వాడు. హడావిడిగా డోర్ తీసుకుని బయటకు వచ్చి ఏమన్నాడే అంటూ అడుగుతున్న శిరీష చెయ్యి పట్టుకుని లాక్కుంటూ పరిగెత్తింది మహాలక్ష్మి. ఆ తర్వాత ఇంటర్ ఆమెని వాళ్ళ నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు. హాస్టల్లోనే ఉండేది. కానీ మహేష్ పేరెంట్స్కి అంత డబ్బు లేక మామూలు కాలేజీలోనే చదివాడు. ప్రతిరోజు మహాలక్ష్మి గుర్తొచ్చేది, కానీ ఎలా? మాట్లాడడానికి ఫోన్లు లేవు. ఆమె ఏమో చాలా దూరంలో ఉంది అనుకునేవాడు, కానీ ఆమెని మర్చిపోలేదు. ఆమె సెలవుల్లో ఇంటికి వచ్చిందని తెలిస్తే వాళ్ళ ఊరికి వెళ్ళేవాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినట్లు నటించేవాడు. కానీ ఆమెను చూడ్డానికి, వీలైతే మాట్లాడడానికి వెళ్ళేవాడు. కానీ మాట్లాడడం వీలు కాకపోయేది. చూసి నవ్వేవాడు, ఆమె కూడా తిరిగి నవ్వేది, అంతే. ఇలా ఇంటర్ అయిపోయాక
ఆమె బీటెక్లో చేరింది. అతను హోటల్ మేనేజ్మెంట్లో చేరాడు. తొందరగా సెటిల్ అయ్యి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనేదే అతని గోల్. అప్పుడు ఫోన్లు వచ్చాయి అందరి చేతుల్లోకి. ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆమెకి ఫోన్లు మెసేజ్లు చేసేవాడు. ఆమె కూడా రిప్లై ఇచ్చేది. గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకునేవారు. అతను తన లవ్ ప్రపోజ్ గురించి అడిగేవాడు. ఆమె ఆలోచిస్తానేది. ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అతని చదువు అయిపోయింది. జాబ్ కూడా వచ్చింది హైదరాబాద్లో. ఆ సమయంలోనే ఆమె కూడా అతనితో ట్రావెల్ చేసి చేసి అతని గురించి అన్ని తెలుసుకొని అతన్ని ఇష్టపడింది. ఓకే చెప్పింది. ఇక ఇప్పటిదాకా తను ఒప్పుకుంటుందో లేదో అని కంట్రోల్లో ఉన్న మహేష్ కంట్రోల్ తప్పాడు. సినిమాలు, షికార్లు, పార్కులు అన్నిటికీ తిరిగాడు. ముద్దులు, కౌగలింతలు అది తప్ప అన్నీ చేసేవాడు. మహా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా మన పెళ్ళికి? మన ఇద్దరి క్యాస్ట్ ఒకటే, అయినా మీరు బాగా రిచ్ కదా, మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది అనేవాడు మహేష్. నేనంటే మా నాన్నకి అన్నయ్యకి చాలా ఇష్టం. నా కోసం తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఎలాగైనా ఒప్పిస్తాం. నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పింది మహాలక్ష్మి. మహాలక్ష్మి మొహమాటస్తురాలు. నలుగురితో తొందరగా కలిసిపోదు. తనకి స్నేహితులు కూడా తక్కువే. మహాలక్ష్మి తండ్రి కూతుర్ని తమకంటే ఆస్తుపరులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడెప్పుడు. మహాలక్ష్మి తల్లికి గొప్పలు చెప్పుకోవటం, ఇతరులని చులకన చేయటం, హేళనగా మాట్లాడడం, ఇతరుల తప్పులు ఎత్తి చూపటం బాగా అలవాటు. ఊర్లో అందరికంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి అందరూ వారికి భయపడేవారు. వారికి ఎదురు ఎవరూ చెప్పేవారు కాదు. ఇక మహాలక్ష్మి అన్నయ్య బీటెక్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పుకునేవాడు. కానీ ఊరికే జల్సాలు చేస్తుండేవాడు. ఊర్లో వాళ్ళమ్మ మాత్రం నా కొడుక్కి నెలకి ₹1,00,000 జీతం అని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు సమయం చూసి మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని ముందుగా వాళ్ళన్నయ్యతో చెప్పింది. అతనికి కూడా మహేష్తో పరిచయం ఉంది. వాళ్ళ పక్క ఊరే కావటంతో విషయమంతా విని కూల్గానే రెస్పాండ్ అయ్యాడు. ఓకే, మహేష్ మంచివాడే నాకు తెలుసు. కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూద్దాం. టైం చూసుకుని నేనే చెప్తానులే అని ధైర్యం ఇచ్చాడు. మహాలక్ష్మికి చాలా సంతోషం వేసింది. ఈ విషయాన్ని మహేష్కి కూడా చెప్పింది. మహేష్కి ఇక పూర్తి నమ్మకం వచ్చేసింది తమ పెళ్లి జరుగుతుందని. మీ అన్నయ్య నెంబర్ ఇవ్వు, థ్యాంక్స్ చెప్తా అని అడిగాడు. అప్పటినుంచి మహేష్ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య కిరణ్తో టచ్లో ఉండేవాడు. మహేష్కి నెలకి 30-40 వేల వరకు దొరికేది జీతం. ఆ డబ్బులతో అప్పుడప్పుడు మహాలక్ష్మికి గిఫ్ట్స్, డ్రెస్సులు కొనిచ్చేవాడు. కిరణ్ కూడా అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు మహేష్ని. సరే, తన బావే కదా అని మహేష్ దగ్గర ఉన్నాం లేకపోయినా ఎవరినైనా అడిగి అయినా ఇచ్చేవాడు. మహేష్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కానీ నాన్న కుంటివాడు. ఏ పని చేయలేడు. మహేష్ అన్నీ చూసుకునేవాడు. ఇంటికి నెల నెల డబ్బులు పంపేవాడు. మహేష్కి ఒక అక్క ఉంది. తనకి పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఎకరం అమ్మి అక్క పెళ్లి చేయాలని అనుకున్నాడు మహేష్. అంతలోనే అక్కకు సంబంధం కుదిరింది. ఎకరం అమ్మేసి పెళ్లి జరిపించారు. ఆ పెళ్లికి కూడా మహాలక్ష్మి 4 రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంది. మహేష్ వాళ్ళ అక్కకి, బావకి, అమ్మకి, నాన్నకి, చుట్టాలందరికీ పరిచయం చేశాడు. అందరూ అమ్మాయి గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఎంత అందంగా ఉంది, బాగానే దొరికింది వీడికి అంటూ. మహేష్ మహాలక్ష్మిల ప్రేమకి కిరణ్ సపోర్ట్ కూడా దొరకటంతో ఇక వాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. హైదరాబాద్ అంతా చుట్టేసేవాళ్ళు. ఇంతలోనే మహేష్కి దుబాయ్లో ఒక ఫేమస్ రెస్టారెంట్ నుంచి జూనియర్ చెఫ్గా ఆఫర్ వచ్చింది. నెలకు 70,000 జీతం, రాను రాను ఇంకా పెరుగుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మహేష్. అక్క పెళ్లికైనా అప్పులు తీర్చవచ్చు, కానీ మహాలక్ష్మిని వదిలి వెళ్ళటానికి మనసొప్పలేదు. అదే విషయం చెప్పాడు మహాలక్ష్మికి, కిరణ్లకి. కిరణ్ అయితే వెళ్ళమని ప్రోత్సహించాడు. నీ కెరియర్ని పాడు చేసుకోకు. మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నేనున్నా కదా చూసుకోటానికి. 1-2 సంవత్సరాల తర్వాత నీ జీతం పెరిగాక ఇక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చులే.
లేదంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు అని అన్నాడు. మహాలక్ష్మికి ఒక పక్క భయంగా ఉంది, కానీ ఇంకో పక్క తనకి ఈ ఆఫర్ చాలా అవసరం అనిపించింది. అందుకే వెళ్ళడానికి ఒప్పుకుంది. వచ్చే వారమే దుబాయ్కి ప్రయాణం. ఇక వారమంతా ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఒకరోజు మహేష్ తన రూమ్కి తీసుకువెళ్ళాడు మహాలక్ష్మిని. తన చేత్తో రకరకాల వంటలు చేసి తినిపించాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత టేస్టీ వంటలు ఇంతవరకు తినలేదు నేను చాలా అదృష్టవంతురాలిని తెలుసా అంటూ మురిసిపోయి మహేష్ చెంపపై ముద్దు పెట్టింది. ఇంత కష్టపడి చేస్తే ఇంతేనా నువ్వు ఇచ్చేది అని బుంగమూతి పెట్టుకున్నాడు మహేష్. ఓయ్, నువ్వు అట్లా అడగకు, ఇంకా ముద్దొస్తున్నావు. ముద్దులతో కంట్రోల్ తప్పి ఇద్దరం హద్దు మీరుతామేమో అని భయంగా ఉంది. మరి అందుకేగా తీసుకువచ్చింది అన్నాడు చిలిపిగా. చా, అంత లేదులేం, ఎంత ఉందో చూపిస్తగా అంటూ తన షర్ట్ విప్పి మహాలక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు. ఏ మహేష్, చెప్పేది విను, గుడ్ బాయ్లా ఉండాలి నువ్వు. ఈ తప్పు అంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమ్మా, నువ్వే నా భార్యవని. నిన్ను వదిలిపెట్టి అక్కడ ఉండాలంటే ఈ ఒక్క జ్ఞాపకం నాకు సరిపోతుంది. ప్లీజ్ కాదనవద్దు అంటూ ఏదో చెప్పబోతున్నా ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త దూరం కూడా ఆ రోజుతో తొలగిపోయింది. ఇద్దరూ శారీరకంగా కూడా ఒకటయ్యారు. ఆ రోజు కిరణ్, మహాలక్ష్మి ఇద్దరు కలిసి మహేష్కి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇస్తూ సెల్ఫీ దిగారు. కళ్ళ నిండా నీళ్లతో మహేష్ ఫ్లైట్ ఎక్కాడు. ప్రతిరోజు వీడియో కాల్ చేసేవాడు. ప్రతి నిమిషం చాటింగ్ చేసుకునేవారు. రోజుకు 5 సార్లు ఫోన్ మాట్లాడుకునేవారు. చాలా సరదాగా రోజులు గడుస్తుండగా మహేష్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం పాడైంది. మహేష్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ అక్క వాళ్ళు చూపించారు డాక్టర్కి. డాక్టర్లు టెస్ట్ చేసి ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బతుకుతుందని చెప్పారు. అప్పటికి మహేష్ వెళ్ళి 6 నెలలయింది. మహేష్కి విషయం తెలిసి లీవ్పై ఇండియాకి వచ్చేశాడు. మహేష్ వాళ్ళ అమ్మకి హైదరాబాద్లోని క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహేష్ వచ్చాక మహాలక్ష్మి, మహేష్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్లారు. మహేష్ వాళ్ళమ్మ మహాలక్ష్మి చేతిని మహేష్ చేతిలో పెట్టి ఏడ్చింది. మా వాణ్ణి పెళ్లి చేసుకో, వాడు చాలా మంచోడు. మాకు బాగా డబ్బులు లేకపోవచ్చు, కానీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాణ్ణి వదిలేయకు అని బాగా బాధపడింది. మహాలక్ష్మి కూడా ఏడ్చింది. నేనెప్పటికీ మహేష్ని వదిలిపెట్టను, మీరేం బాధపడకండి అని. మహేష్ హైదరాబాద్లోనే ఉండి వాళ్ళమ్మ బాగోగులు చూసుకున్నాడు. మహాలక్ష్మి కూడా రోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను పలకరించి వచ్చేది. మహేష్కి ధైర్యం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పాడు. అబ్బాయి సాఫ్ట్వేర్, నెలకి ₹1,00,000 జీతం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, కోటీశ్వరులు, ఒక్కడే కొడుకు. ఆ సంబంధం బాగా నచ్చింది వాళ్ళ నాన్నకి. వాళ్ళు రేపు చూడ్డానికి వస్తారు, నువ్వు ఈరోజు ఇంటికి రా అని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. చాలా టెన్షన్ పడింది మహం. వెంటనే కిరణ్కి ఫోన్ చేసి చెప్పింది. నాకు కూడా తెలియదు, నాన్న నాకు చెప్పలేదు. సరే ఇంటికి వెళ్దాం ఇద్దరం ఈరోజు. రేపు అబ్బాయిని చూసి నచ్చలేదని చెప్పేసేయి, నేను టైం చూసి అమ్మ వాళ్ళతో నీ విషయం అంతా చెప్పేస్తా అన్నాడు. ఈ విషయం అంతా కూడా మహేష్ కూడా చెప్పింది మహాలక్ష్మి. చాలా టెన్షన్ పడ్డాడు మహేష్. ఏంటి ఇదంతా సడన్గా, నాకు చాలా భయమేస్తుంది, నేను వచ్చి మాట్లాడనా మరి అని అడిగాడు. లేదు, అన్నయ్య మాట్లాడతాను అన్నాడు, టెన్షన్ పడకు అని చెప్పింది. సరే మరి, నేను ఎదురు చూస్తూ ఉంటాం, నాకేం జరిగిందో వెంటనే ఫోన్ చేసి చెప్పు రేపు అని కిరణ్, మహాలక్ష్మిలని బస్ ఎక్కించాడు మహేష్. మీ చెల్లంటే నాకు ప్రాణం, నా ప్రాణం పోయేదాకా తనని నా కంటి పాపలా కాపాడుకుంటాను. నువ్వే ఎలాగైనా సరే మీ చెల్లితో నా పెళ్లి జరిపించు కిరణ్, నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను, ప్లీజ్ అంటూ బాధపడ్డాడు. ఏంటి మహేష్ ఇదంతా, నాకు వదిలే, నేను చూసుకుంటాగా, డోంట్ వరీ, ఓకేనా అని చెప్పి బయలుదేరారు. ఇంటికెళ్ళాక సంబంధం గురించి పూర్తి వివరాలు కనుక్కున్నాడు కిరణ్. చాలా పెద్ద సంబంధం, అబ్బాయి ఫోటో చూశాడు.
చాలా బాగున్నాడు. ఎందుకు మహేష్ కంటే ఇదే బెటర్ అనిపించింది కిరణ్కి. కానీ మహాలక్ష్మి ఊరుకుంటుందా అని ఆలోచించాడు. సరే చూద్దాం రేపు అబ్బాయిని చూశాక అనుకున్నాడు. మహాలక్ష్మి చాలా టెన్షన్గా ఉంది. నచ్చలేదు అని చెప్తే నాన్న ఏమంటాడు, నా ప్రేమ విషయం విని ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. అక్కడ మహేష్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు రాత్రంతా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అయింది మహాలక్ష్మి. అబ్బాయి వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేశారు. అబ్బాయికి మహాలక్ష్మి బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న సంతోషానికి అవధుల్లేవు. మహాలక్ష్మి నిర్ణయం కూడా అడగలేదు. పంతులు గారిని మంచి ముహూర్తం చూడమన్నారు. కిరణ్కి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మాటల మధ్యలో మా కంపెనీలో జాబ్స్ రిక్రూట్ చేసేది నేనే. మహాలక్ష్మి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా కంపెనీలోనే చేరొచ్చు. కిరణ్ నీకు మీ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే జీతం మా కంపెనీలో వచ్చేలా చేస్తాను. ముగ్గురం కలిసి ఒకే దగ్గర పనిచేసుకోవచ్చు అని చెప్పాడు. కిరణ్కి బాగా నచ్చాడబ్బాయి. కానీ మహాలక్ష్మి డల్గా ఉంది. సరే అమ్మ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోవటం లేదని మహాలక్ష్మిని కన్విన్స్ చేద్దాం. ఆ మహేష్ గాడి దగ్గర ఏముంది, వాళ్ళకు ఆస్తులు లేవు. ఫ్యామిలీని వాడే చూసుకోవాలి. వాడికి వచ్చే జీతం ఖర్చులకే పోతుంది. నాన్న కూడా అస్సలు ఒప్పుకునేలా లేడు. ఇంట్లో వాళ్ళు చస్తామని బెదిరిస్తున్నారని ఏదో ఒకటి చెప్తే వాడే సైలెంట్ అయిపోతాడు అని మనసులో ప్లాన్ వేసుకున్నాడు. మహాలక్ష్మి మాత్రం మహేష్ గురించి ఆలోచిస్తుంది. ఎలా, ఏం చేయాలి, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి అని. ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పాడు పంతులు. కట్న కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. ఎంత కట్నమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చడంతో కట్నం కూడా ఎక్కువగా డిమాండ్ చేయటం లేదు. అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం కిరణ్ని గట్టిగా అడిగింది మహాలక్ష్మి. ఏంటన్నయ్యా, నిన్ను నమ్ముకొని మేమిద్దరం ఆశతో ఉన్నాము. నువ్వు మంచిగా అబ్బాయితో కబుర్లు చెబుతూ నవ్వుతున్నావు. అసలు నీ మనసులో ఏముంది, నిజం చెప్పు అని నిలదీసింది. సరే నాకు తెలియకుండా సడన్గా పెళ్లి సంబంధం అని వస్తే ఏం చేయాలి? మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న అలా నిన్ను కనీసం ఒపీనియన్ అడగకుండా ముహూర్తం కూడా పెట్టేస్తారని నేనేమైనా కలగన్నానా? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతాం. అమ్మని నాన్నతో మాట్లాడమని చెప్తాం. ఓకేనా? టెన్షన్ పడకు. మహేష్కంతా ఏం చెప్పకు. అబ్బాయి నచ్చలేదు అని చెప్పాను నాన్నతో అని మాత్రమే చెప్పు. ఇంకేం చెప్పకు, ఓకేనా అన్నాడు గట్టిగా. సరే నువ్వు వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పు. కిరణ్ వెళ్ళి మెల్లిగా వాళ్ళమ్మతో మాట్లాడాడు. అమ్మ అదెవరినో ప్రేమిస్తుందట. అబ్బాయి నాకు కూడా తెలిసినవాడే, కానీ వాళ్ళకి ఆస్తులు అలాంటివి ఏమీ లేవు. అబ్బాయి దుబాయ్ హోటల్లో చెఫ్గా పనిచేస్తాడు. నెలకి 70,000 రూపాయలు దొరుకుతాయి. నాన్నకి చెప్పమని చెబుతుంది నన్ను. నేను చెప్తే నన్ను కొట్టినా కొడతాడు. నువ్వే చెప్పు ఒప్పుకుంటాడు లేదో, ఆయన ఇష్టం. చివరి నిర్ణయం ఆయనదే. ఆయన ఎలా చెప్తే అలా వినేలా నేను మహాలక్ష్మికి సర్ది చెప్తాను. ముందు నాన్నకైతే విషయం చెప్పు అన్నాడు. అవసరం లేదు, నాన్న కాదు, ముందు నేను ఒప్పుకోను. నాన్న మన ముగ్గురిని చంపి పారేస్తారు. అంతేగాని చచ్చిన ఒప్పుకోడు. నోరు మూసుకొని పెళ్లికి సిద్ధంగా ఉండమని చెప్పి మీ చెల్లికి. నేను ఒప్పిస్తానమ్మా, నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకు చెప్పు, నాన్నతో నువ్వు అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే, అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్నని దానికి బుద్ధి చెప్పేలా చూడు, అప్పుడు భయపడుతుంది. సరే నేను చెప్తాలేం. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.